షించియోంజీ ఇదొక దుర్బోధ శాఖ. దీనిని లీ మాన్ హీ అనే కొరియా వ్యక్తి ప్రారంభించాడు. అవును, ఈ శాఖను స్థాపించింది లీ మ్యాన్ హీ. ఇది మొదలైంది కొరియా దేశంలో. అసలు ఈ షించియోంజీ అనే మాటకు అర్థమేంటంటే కొత్త ఆకాశం, కొత్త భూమి. వీళ్ల వాదన ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని తాము తప్ప ఇంకెవరూ సరిగ్గా వివరించలేరని చెప్పుకుంటారు. ఆన్లైన్ క్లాసులు, పాస్టర్ల కూటముల పేరుతో రహస్యంగా తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటికే 150 సంఘాలను వీళ్లు పడగొట్టారు. లీ మాన్ హీ ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో యోహానుతో ఉన్న దూతను తానేనని అంటాడు. అంతేకాదు, కొన్నిసార్లు నేనే అపుస్తలుడైన యోహానుని అని కూడా చెప్పుకుంటాడు. ప్రకటన గ్రంథంలోని 17వ అధ్యాయాలు కొరియాలో జరిగిపోయాయట. ఇప్పుడు 18వ అధ్యాయం నడుస్తోందట. ఇక వీళ్ల లెక్క ప్రకారం పరలోకానికి వెళ్లేది కేవలం 144,000 మందే. మరి ఆ గుంపులో చేరాలంటే ఖచ్చితంగా వీళ్ల షించియోంజీ శాఖలో చేరాల్సిందేనట. వీళ్ల మాట వినని వాళ్లను, వాళ్ల వివరణ తెలియని వాళ్లను భ్రష్టులు అని ముద్ర వేస్తారు. సరే, ఇంతకీ ఈ దుర్బోధ వల్ల వచ్చే ప్రమాదమేంటి? ఈ దుర్బోధ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఎంతోమంది విశ్వాసులను మోసగించి నరకానికి నడిపిస్తోంది. కాబట్టి ఈ దుర్బోధ విషయంలో చాలా జాగ్రత్తగా మేల్కొని ఉండాలి. వందనాలు.